ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడునైన శిలువనాథుడునైన యేసుక్రీస్తు ప్రభు నామములో కృపా సమాధానములు మీ అందరికీ మెండుగా కలుగును గాక. ఆమేన్. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగ యుగములో కలుగును గాక. ఆమేన్. ఈ దినము కొరకు దేవుని వాక్యమును చదువుకుందాం. అపోస్తులైన పౌలు గారు రోమీలకు అందించిన పత్రిక, రోమపత్రిక 5వ అధ్యాయము 19వ వచనమును చదువుకుందాం. రోమపత్రిక 5వ అధ్యాయము 19వ వచనమును చదువుకుందాము. అలాగే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. తెలివిని గలిగించు మమ్మో దివ్యగా వెలిగించు, తెలివిని గలిగించు మమ్మో దివ్యగా వెలిగించు, నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు, నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా. ఈ సిలువ ధ్యాన దినములలో 3వ ఆదివారపు దినము. సిలువ ధ్యానములు ఈ 40 దినాలలో ఆదివారమును చేర్చలేదు. ఆదివార దినము ఆరాధన దినము గనుక ఈ సిలువ ధ్యానాలను ఏర్పాటు చేసిన దైవ సేవకులు, మన పెద్దలు ఆదివారమును ప్రత్యేకించారు. అది ఆరాధన దినము గనుక ప్రత్యేకించారు. అయితే ఆదివారము ఆరాధన దినము క్రైస్తవ సంఘానికి గొప్ప పండుగ దినం, సంతోషకరమైన దినం. మరి ముఖ్యముగా దేవుని బిడ్డలు దైవాశీర్వాదం అందుకునే దినము ఆదివార దినము. సంఘము దేవుని యొక్క వాక్కులను అందుకునే దినం ఆదివార దినము. సంఘము దేవుని యొక్క మహిమను అనుభవించే దినము ఆదివార దినము. ఇట్టి ఆదివార దినమును బట్టి ప్రభువును మనం ఎంతైనా కూడా సంతోషముతో గణపరచాలి, సంతోషంతో గణపరచాలి. ఎందుకంటే ఆదివార దినం వచ్చిందంటే హాస్టల్లో స్టూడెంట్స్ లాగా పరిగెత్తుకుంటూ రావాలి. హాస్టల్లో స్టూడెంట్స్ అయిన వారు తల్లిదండ్రులు హాస్టల్కి వచ్చినప్పుడు రూమ్లో నుంచి పరిగెత్తుకుంటూ వస్తారు తల్లిదండ్రులు కలుసుకోవడానికి. అలాగే హాలిడేస్ ఇచ్చినప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు కూడా పరిగెత్తుకుంటూ ఇంటికి వెళతారు, పరిగెత్తుకుంటూ ఇంటికి వెళతారు. అలాగే ఆదివార దినాన దైవారాధనకు కూడా నా తండ్రిని కలుసుకోవాలి, నా తండ్రిని ఆరాధించాలి, నా తండ్రితో కలుసుకునే భాగ్యం వచ్చింది అనే ఆనందముతో ఆయన సన్నిధికి పరుగులెత్తుకుంటూ వచ్చే దినము ఆదివార దినము. ఇట్టి శ్రేష్టమైన దినమును మనకు బహుమానముగా ఇచ్చిన దేవునిని ఎంతగానైనా మనం గణపరచవలసిన వారమై ఉన్నాము. 101వ పాటలో, మన తెలుగు క్రైస్తవ కీర్తనలో 101వ పాటలో దైవజనులు రాస్తూ ఉన్నారు. ఆరాధన దేనాంబు ఆచారింపగా వలయు, ఆరాధన దేనాంబు ఆచారింపగా వలయు, ఏ రోజు కను ఈ రోజే గొప్ప, ఏ రోజు కన్నాను ఏ రోజే గొప్ప. ఆదివార దినము ఆచరింపగవలయు, ఏ రోజు కన్నను ఈ రోజే గొప్ప. ఉదాహరణకి
ఆదివారాన్ని మనం ఎలా వాడుకుంటున్నామంటే సపరేట్ మంచి వంటలు వండుకోవడానికి, స్పెషల్స్ వండుకోవడానికి ఆదివారాన్ని వాడుకుంటుంది నేటి దినాన లోకము ప్లస్ క్రైస్తవ సంఘం. వారంలో ఎన్ని రోజులు నాన్ వెజ్ తిన్నా ఆదివారం తినకపోతే ఆ రోజు ఆదివారమే కాదన్నట్టు ఉంటుంది. అవునంటారు కాదంటారని? ఏమండి, వారంలో మనం 2-3 సార్లు తిన్నా ఆదివారం తినకపోతే ఏదోలాగా ఉంటుంది. అంటే సంఘం కానివ్వండి, లోకం కానివ్వండి, ఏదైనా ఒక స్పెషల్ అకేషన్ గాను, స్పెషల్ వంటకాలకి ఆదివారాన్ని మార్చేసుకుంది. కానీ ఆదివారం అందుకు కాదు. ఆదివారం ఎందుకయ్యా అంటే మన ప్రభు సన్నిధిలో ప్రభువుని ఆరాధించడానికి, ఆయన పునరుత్థాన దినము, సృష్టి కలుగు చేయబడిన దినం, సంఘం అభిషేకింపబడిన దినం. సంఘం పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ తండ్రి సంఘాన్ని అభిషేకించిన దినము. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల యొక్క ముగ్గురు యొక్క పని దినాలు ఆదివారం. ముగ్గురు యొక్క పని దినాలు ఆదివారం. తండ్రి సృష్టిని కలుగు చేసిన ఆది అంటే మొదటి దినం. అలాగే కుమారుడు యేసుక్రీస్తు పునరుద్ధానుడైన దినం ఆదివార దినం. పరిశుద్ధాత్మ తండ్రి సంఘాన్ని అభిషేకించినది పెంతెకోస్తు పండుగ దినం ఆదివార దినం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలది ముగ్గురు యొక్క పని దినాలు ఆదివార దినము. గనుక ఈ ఆదివార దినం సంఘానికి ఆరాధన దినం, ఆశీర్వాదం అందుకునే దినం. ఇట్టి గొప్ప దినాన్ని సంఘము ఎంత మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకూడదు. సరే, ఈ సిలువ ధ్యాన దినాల్లో ఈ 3వ ఆదివార దినమునకు మనం చదువుకున్న వాక్య భాగాన్ని ధ్యానము చేసుకుందాం. పౌలు గారు తన యొక్క పత్రికలో రాస్తూ ఏమంటున్నారంటే, ఒకని అవిధేయత వలన అనేకులు ఎలాగున పాపులుగా చేయబడ్డారో, ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతున్నారు. ఇక్కడ అవిధేయత, విధేయత ఈ విషయాలను ఈరోజు మనం ధ్యానము చేసుకుందాం. విధేయత అనేది 4 అక్షరాల పదం. కానీ మనం ఆశీర్వాదం పొందాలన్నా, మన భ్రష్టత్వంలోకి వెళ్ళిపోవాలన్నా దీని మీదే ఆధారపడి ఉంటుంది. దేవునికి, ఆయన వాక్యమునకు, ఆయన యొక్క సన్నిధికి, ఆయన యొక్క ఆత్మకు, ఆయన యొక్క సంఘానికి ఎప్పుడైతే మనం విధేయులుగా ఉంటామో ఆశీర్వాదం తర్వాత సంగతి. కానీ ఎప్పుడైతే విధేయులుగా ఉంటామో అప్పుడు దేవుని దృష్టిలో మనం నీతిమంతులుగా ఉంటాం. ఆశీర్వాదం అందుకునే దానికన్నా దేవుని దృష్టిలో మనం నీతిమంతులుగా ఉంటాం. మన యొక్క విధేయతను బట్టి విధేయులం కాకపోయాం అంటే దానికి ఆపోజిట్ వాడేంటి? అవిధేయత. విధేయులు కాలేదంటే దానికి ఆపోజిట్ వాడు అవిధేయత. ఎప్పుడైతే అవిధేయంగా మారిపోతామో అనేకమైన రీతులలో దేవుని కృపలో నుంచి బయటికి వెళ్ళిపోతాం. రెండోది, అనేక శ్రమలకు చేరువవుతాం, అనేక సమస్యలకు చేరువవుతాం, అనేక రోగములకు చేరువవుతాం, అవమానములకు చేరువవుతాం. చివరికి భ్రష్టత్వంలోకి తీసుకెళ్ళిపోద్ది అవిధేయత. లోకస్తులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, భ్రష్టత్వంలో తీసుకెళ్ళిపోయేది ఏంటయ్యా అంటే ఒక మనిషి యొక్క అవిధేయత. మరి ముఖ్యంగా దేవుని బిడ్డలైన వారి జీవితములలో ఏముండకూడదయ్యా అంటే అవిధేయత అనేది ఎంత మాత్రం కూడా ఉండకూడదు. కానీ ఏముండాలా? విధేయత ఉండాలి.
ప్రియమైన దేవుని బిడ్డలారా, అవిధేయత వల్ల వచ్చిన నష్టం ఏంటో ఒకసారి మనం చూద్దాం. అవిధేయత వల్ల వచ్చిన నష్టం ఏమిటో మనం చూద్దాం. బైబిల్ గ్రంథములో అవిధేయులైన వారిని ధ్యానము చేసుకుందాం. వాక్యాలు ఏమని చదువుకున్నాం మనం? ప్రసంగ వాక్యములో ఒకని అవిధేయత వల్ల అనేకులు పాపులుగా చేయబడ్డారట. ఒక్కని అవిధేయత. ఎవరా ఒక్కడయ్యా అంటే ఈ భూలోకములో మొట్టమొదటి మానవుడు. చూడండి, ఆదికాండములో 3వ అధ్యాయము 5-6 వచనములు. ఆదికాండము 3వ అధ్యాయము 5-6 వచనములు. ఎలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందరని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు చాలు. చూడండి, ఇక్కడ ఈ వాక్య భాగములో చూసినప్పుడు మొట్టమొదటి మానవులైనటువంటి ఆదాము గారికి, హవ్వ గారికి, వారిరువురికి కూడా దేవాది దేవుడు తన స్వరూపం ఇచ్చి తన పోలిక చొప్పున వారిని కలుగజేసి ఏదైనా తోట వేసి అన్ని ఫలములను ప్రభు ఏర్పాటు చేసి వీటన్నిటిని మీరు నిరభ్యంతరంగా తినవచ్చు, ఎన్నైనా తినొచ్చు, ఎప్పుడైనా తినొచ్చు. అయితే ఈ ఒక్క మంచి చెట్లను తెలివినిచ్చే ఫలమును మాత్రం మీరు తినొద్దు, మిగిలిన ఎన్నైనా తినండి అని దేవుడు వారికి ఆజ్ఞాపించారండి. చక్కగా ఉన్నారు. ఇంకేంటంటే వారు మహిమ శరీరదారులుగా ఉన్నారు. అంత గొప్ప మహిమ స్థితిని దేవాది దేవుడు తన స్వరూపం తన పోలిక చొప్పున వాళ్ళకి ఇస్తే సాతాను సర్పములో జొరబడింది. సర్పము ద్వారా సాతాను స్త్రీ అయిన అవ్వ దగ్గరకు వచ్చి మాట్లాడి మీరు ఈ పండు తిను దినమున దేవతల వలె ఉంటారు అని చెప్పింది. మీ జ్ఞానం వెలిగింపబడుతుంది, మీ కన్నులు తెరువబడతాయి, మీరు దేవతల వలె ఉంటారని చెప్పేసరికి అవ్వకొక్కసారి కళ్ళు పెద్దయిపోయింది, మనసు పెద్దదైపోయింది. అంటే మేము ఎంత గొప్పోళ్ళు అయిపోతామని దేవుడు మమ్మల్ని ఆ పండు తినొద్దన్నాడా అన్నంతగా ఆమె ఆలోచన మారిపోయింది. సాతాను మాటలు ఇంపుగా ఉన్నాయి. ఆ ఇంపుగా ఉన్న సాతాను మాటలకి ఈ హవ్వ లోబడిపోయింది. ఆమె తిన్నదే ఆగిపోక, అందులో స్త్రీలైన వారికి ప్రేమ ఎక్కువ కదా, ముందుగా ఎవరో తెచ్చిపెట్టాలి? భర్త తెచ్చిపెట్టాలి. ఏం చేసింది? అవ్వ తిని తన భర్త అయిన ఆదాము గారికి కూడా తీసుకొని వచ్చింది. ఆయన చక్కగా తన భార్య తెచ్చిచ్చింది కాబట్టి చక్కగా తృప్తిగా తినేశాడు. ఇద్దరూ తిన్నారు. తినిన వెంటనే వారి కన్నులు తెరువబడి వారు ఎలా ఉన్నారని గుర్తొచ్చింది. దిగంబరులు. అప్పటి వరకేమో చక్కగా ఉన్నారు, హాయిగా ఉన్నారు, మహిమ శరీరంతో ఉన్నారు, ఏ భేదము లేకుండా ఉన్నారు, స్త్రీ పురుషులనే భేదము లేకుండా హాయిగా ఆనందంగా ఉన్నారు, చక్కగా దేవుని స్తుతిస్తున్నారు, ఎన్ని పండ్లు కావాలంటే అన్ని పండ్లు తింటూ హాయిగా దేవదూతల వలె ఉన్నారు. ఇప్పుడు ఆ పండు తినేసరికి వారికి ఏం గుర్తొచ్చింది? దిగంబరులము.
దిగంబరులము అనే స్థితి, పాపమును బట్టి దిగంబరత్వము, పాపమును బట్టి దిగంబరత్వం. అయితే ఇక్కడ వారు చేయవలసిన పని చేయలా, వారు చేయవలసిన పని చేయలా. ఏంటా పని? చేయవలసిన పని అంటే, హవ్వ సర్పం చెప్పింది, సర్పం చెప్పినప్పుడు దేవుడు ఇలా చెప్పాడు కదా, ప్రభు ఇలా చెప్పారు కదా, సరే నేను ఒక్కసారి ప్రభువుని అడిగొచ్చి అప్పుడు తింటాను, ప్రభు వద్దన్నారు, మరి నువ్వు ఇలా చెప్తున్నావు, నేను ప్రభువుని అడిగి అప్పుడు ఆయన తినమంటే తింటాను అని ఒక్క మాట ప్రభువుని అడిగితే బాగుండేది. ఆమె ప్రభువుని అడగల. ఆమె తెచ్చిచ్చినప్పుడు ఆదాము గారైనా సరే ప్రభు తినొద్దన్నాడు కదా, ఈ పండ్లు నువ్వు ఎందుకు తిన్నావు, ఎందుకు తెచ్చావు అని సరే ఆయనని వెళ్ళి ప్రభువుని అడిగాడా? ఆయన ప్రభువుని అడగల, ఆయన ప్రభువుని అడగల. వెళ్ళారు, ఆమె తిన్నది తీసుకొచ్చి ఇచ్చింది, ఈయన తినేశాడు. అంటే ఎవరి మాట నిర్లక్ష్యం చేశారు? ఎవరి ఆజ్ఞ నిర్లక్ష్యం చేశారంటే దేవుని యొక్క ఆజ్ఞను నిర్లక్ష్యం చేశారు. అందుకే బైబిల్ గ్రంథమును బట్టి పాపము అంటే అర్థం ఏంటంటే ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. వద్దు అన్న పని చేయడమే పాపం. చేయండి అన్న పనిని చేయకపోవడమే పాపం. వీళ్ళకి వద్దు అన్న పని చేశారు, వద్దు అన్న పని చేశారు, ఏమైపోయారు? పాపంలో పడిపోయారు, దిగంబరులు అయిపోయారు. దిగంబరులు అనే మాట చిన్నది కాదండి. పెద్ద నష్టం ఏంటంటే దేవుడిచ్చిన మహిమ స్థితిని కోల్పోయారు, దేవుడిచ్చిన పరిశుద్ధతను కోల్పోయారు, దేవుడిచ్చిన అధికారాన్ని కోల్పోయారు, దేవుని యొక్క సన్నిధి కోల్పోయారు, దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోయారు. ప్రభు దగ్గరకు వచ్చి ఆయన చూచి ఆయనతో ముచ్చటించి ఆ అనుభవాన్ని ఆ రిలేషన్ కోల్పోయారు, ఆ రిలేషన్ కోల్పోయారు. ఒక్క పండు తిని చేయమన్న వద్దు అన్న పాపం చేసినందుకు ఎన్ని అనుభవాలు కోల్పోయారో చూడండి. ఎంత అంతస్తు కోల్పోయారో, ఎంత అంతస్తు ప్రభు ఇచ్చిన మహిమను కోల్పోయారు, దేవుడిచ్చిన అధికారాన్ని కోల్పోయారు, దేవుని దర్శనం చూసి అవకాశం కోల్పోయారు, ప్రభుతో మాట్లాడే అవకాశం కోల్పోయారు, ఆయన సన్నిధికి వచ్చే అవకాశం కోల్పోయారు, ఆయనతో ముచ్చటించే భాగ్యం కోల్పోయారు. ఎన్ని భాగ్యాలు కోల్పోయారో చూడండి ఒక్క పాపం వల్ల. అందుకే ఒక వ్యక్తి యొక్క అవిధేయత వల్ల అనేకులు పాపులైపోయారు. ఇప్పుడు వాళ్ళు పాపం చేయడమే కాకుండా ఆ తర్వాత వచ్చిన ఇప్పుడు దాకా వచ్చే మానవులందరూ పాపులే. ఇప్పుడు వరకు వచ్చిన మానవులందరూ కూడా పాపులే. ఈ భూలోక మానవులలో యేసుక్రీస్తు ఒక్కడ తప్ప అందరూ పాపులే. ఎందుకంటే పాపము ద్వారా గర్భము ధరించబడి ప్రతి మానవుడు భూమి మీదకి వస్తున్న వాడే. అయితే యేసుక్రీస్తు ప్రభులో జన్మ పాపము కూడా లేని పరిశుద్ధుడు ఎవరయ్యా అంటే యేసయ్య ఒక్కడే. ఎందుకని? మరియమ్మ గారు ఎలా గర్భం ధరించింది? పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది. గనుక జన్మ పాపం లేనటువంటి పరిశుద్ధుడు ఎవరైనా ఉన్నారు అంటే ఈ సృష్టిలో ఉన్న మానవులలో ఒక్క యేసు ప్రభు ఒక్కరే. కావున ప్రియమైనటువంటి వారలారా, ఈ ఆదాము గారి యొక్క అవిధేయత, ఆదాము గారి యొక్క అవిధేయత అంటే ఇక్కడ చూడండి విచిత్రమైన సంగతి ఏంటంటే దేవుడు అనలేదు కానీ మానవులు అంటారు. అంటే ఇక్కడ అపార్థం చేసుకోవద్దు కానీ సహజంగా మానవులు అనేది ఏంటి అంటే స్త్రీలైన వారిని కోపడతారు. ఇదిగో మీ స్త్రీలే ముందు అవే వద్దు అన్న పండు తిని లోకం మీదకి ఏం తెచ్చింది? పాపం తెచ్చింది అని చెప్పేసి మానవులందరూ కూడా స్త్రీలను అంటారు, స్త్రీలను అంటారు. అందరూ అనర్లేడు, కొంతమంది మీ స్త్రీలైన వాళ్ళు తక్కువ కాదు, వద్దన్న పండు తినకుండా వద్దు అన్న పండు తిని పాపం చేసి ఎంత కీడు తెచ్చారని చెప్పేసి స్త్రీలను అంటారు. కానీ దేవాది దేవుడు స్త్రీలను అంటలేదు, స్త్రీని అంటలా. దేవుడు ఎవరిని అంటున్నాడు? పురుషుణ్ణి అంటున్నాడు. ఇప్పుడు మనం చదువుకున్న 5వ అధ్యాయం రోమపత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో
ఒక ఆమె అవిధేయత అని ఉన్నదా, లేదా ఒక వ్యక్తి అవిధేయత అని ఉన్నదా? ఒక మనుష్యుని అవిధేయత వలన. అనగా ఇక్కడ ఈ మనుష్యుడు అంటే అర్థం ఏంటంటే పురుషుడు. పురుషుడు పురుషుడు అనగా ఆదాము. ఈ ఆదాము గారి యొక్క అవిధేయతను ప్రభు ఎత్తి చూపిస్తున్నారు, కానీ స్త్రీ యొక్క అవిధేయతను ప్రభు ఎత్తి చూపట్లేదండి. అక్కడ స్త్రీని దేవుడు అంటలా, మనుష్యుడు అంటున్నాడు. మనుష్యుడు అంటే ఎవరినంట? స్త్రీని అంటాం, పురుషుల్ని అంటామా? పురుషుడినే అంటాం. మనుష్యుడు ఒక మనుషుని అవిధేయత అంటాం. గనుక ఆదాము, ఎందుకంటే దేవుడు ముందు కలుగు చేసిన ఆదాము గారిని, దేవుడు ఆజ్ఞ ఇచ్చింది ఆదాము గారికి. ఆదాము గారి కోసం అవ్వను కలుగు చేశారు. ఆదాము గారి కోసం హవ్వను కలుగు చేశారు. అందుకే దేవుడేమో ఆదాము గారిని టార్గెట్ చేశాడు. దేవుడు ఆదాము గారిని టార్గెట్ చేశాడు. ఆమె తెచ్చిచ్చింది, నువ్వైనా అడగాలి కదా, నేను నీకు చెప్పాను కదా, నువ్వైనా నన్ను అడగాలి కదా, నువ్వైనా అడగాలి కదా అని దేవుడు ఆదాము గారిని నేరస్తుడిగా చేశాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, అప్పటి నుంచి సర్వమానవాళికి కూడా ఏమొచ్చింది? మానవ జాతి మీదకి పాపం వచ్చింది. పాపం వచ్చింది. అప్పుడు దాకా హాయిగా నిరభ్యంతరంగా ఉండేవాడు మానవుడికి శ్రమ వచ్చింది. ఏంటి శ్రమ అంటే? కష్టపడి పనిచేసి ఆహారం తింటాం. కష్టపడి పనిచేసి ఆహారం తింటాం. అలాగే స్త్రీకి వచ్చిన శ్రమ ఏంటయ్యా అంటే ప్రసవ వేదన. స్త్రీకి వచ్చిన శ్రమ ప్రసవ వేదన. ప్రసవ వేదన. అలాగే సర్పానికి వచ్చినటువంటి శ్రమేమో నేల మీద ప్రాకుతూ మట్టి తింటాం. ఇలాగున ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఒక వ్యక్తి యొక్క అవిధేయత వల్ల ఆయనకి శ్రమ వచ్చింది, తన భార్యకి శ్రమ వచ్చింది, వారిని మాయ మాటలు చెప్పి పాపంలో పడేసిన సర్పానికి శ్రమ వచ్చింది. అంతేకాకుండా అప్పటి నుంచి సర్వమానవాళి పాపులుగా మారిపోయారు. సర్వమానవాళి కూడా పాపులైపోయారు. అందుకే గమనించండి, ఒక వ్యక్తి యొక్క అవిధేయత ఎంతమందిని పాపులుగా మార్చిందో, ఎంతమందిని పాపులుగా మార్చిందో. రెండవ వ్యక్తి ఇశ్రాయేలు యొక్క మొట్టమొదటి రాజు. ఇశ్రాయేలు యొక్క మొట్టమొదటి రాజు ఎవరి మొట్టమొదటి రాజు అయ్యా అంటే సమూయేలు మొదటి గ్రంథంలో 13వ అధ్యాయము 13, 14 వచనాలు చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 13, 14 వచనాలు. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకము పనిచేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచియుండెను. అయితే నీ రాజ్యం నిలువదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల యువకులను కనుగొని ఉన్నాడు. చాలండి. దీని దగ్గరికి వెళ్ళబోయే ముందు ఈ ఆదాము అవ్వల దగ్గర ఇంకొక మాట చెప్పాలి. వారు చేసిన పాపం యొక్క తీవ్రత ఎంత భయంకరందో, దానివల్ల వారికి కలిగే నష్టం ఏంటో ఇక్కడ ఒక మాట చెప్పాలి. లేకపోతే అవిధేయత వల్ల కలిగే నష్టం ఏంటో మనకు అర్థం అవ్వాలంటే ఇక్కడ ఇంకొక మాట జ్ఞాపకం చేయాలి. ఏంటంటే ఆదాము అవ్వలకి 2 కుమారులు పుట్టారు. మొదట ఒక ఆయనేమో కయ్యను, రెండవ ఆయన హేబేలు. ఒక ఆయన కయ్యను, రెండవ ఆయన హేబేలు. అయితే గమనించండి, వీళ్ళిద్దరూ కూడా ఒక ఆయనేమో హంతకుడైపోయాడు, ఇంకొక ఆయనేమో చంపబడ్డాడు. ఇంకొక ఆయనేమో అనగా చిన్నవాడైన హేబేలు గారిని చంపింది ఎవరు? అన్నైన కయ్యను. కయ్యనేమో హంతకుడయ్యాడు. ఆ తర్వాత దేవుడిచ్చిన శాపాన్ని బట్టి దేశదిమ్మరైపోయాడు. చిన్న కుమారుడైన హేబేలేమో చంపబడ్డాడు. అనగా గమనించండి, వీరు దేవునికి అవిధేయత అవటం వల్ల 2 బిడ్డలను పోగొట్టుకున్నారు. దేవునికి అవిధేయులై, దేవుని యొక్క ఆజ్ఞకి అవిధేయులై, దైవ చిత్తానికి అవిధేయులైపోయి
ఇద్దరు బిడ్డలను పోగొట్టుకున్నారు. పెద్దవాడేమో హంతకుడయ్యాడు, ఆ తర్వాత దేశదిమ్మరైపోయాడు. చిన్నవాడేమో చంపివేయబడ్డాడు. అవిధేయత వల్ల ఇంత ప్రమాదం ఉంటుంది. అవిధేయత వల్ల ఇంత ప్రమాదం. అలాగే అవిధేయత వల్ల కలిగిన మరొక నష్టం ఇప్పుడు మనం చదువుకున్న 2వ వాక్యం, సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయము 13-14 వచనాల్లో ఇశ్రాయేలు యొక్క మొట్టమొదటి రాజు అయిన సౌలు గారు, ఈ సౌలు గారు, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకొని ఎన్నుకొని తన ప్రజల మీద రాజుగా ఉండడానికి దేవుడు కోరుకుంటే, ఈ సౌలు గారు కూడా కోరుకోవడమే కాదండి, దేవుడు ఎన్నుకోవడమే కాదు, తన ఆత్మతో దేవుడు అభిషేకించి బలపరిచి సకల భాగ్యములను సౌలు గారికి ప్రభు ఇస్తే, ఈయన అన్ని దీవెనలు పొందుకొని అన్ని ఆశీర్వాదాలు వచ్చిందాక దేవుని చిత్తానికి అవిధేయుడైపోయాడు. దేవుని చిత్తానికి అవిధేయుడైపోయాడు. అదే ఇక్కడ సమూయేలు గారు వచ్చి ఆ సౌలు గారితో మాట్లాడుతున్నాడు. అవే మనం చదువుకున్న మాటలు. మళ్ళీ ఒక్కసారి చూడండి, 13వ వచనం, 13వ అధ్యాయం 13వ వచనం. అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనకపోతేవి గనుక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండనబ్బా. దేవుని తలంపు ఎంత గొప్పదో చూడండి. ఇశ్రాయేలీయుల మీద తన రాజ్యాన్ని సదాకాలం నిలపడానికి దేవుడు నిర్ణయించాడు. కానీ ఆయన అవివేక పని వల్ల అయితే నీ రాజ్యము నిలవదు. ఎందుకంటే అవివేకపు పని వల్ల, దైవం ఆజ్ఞకు అవిధేయుడొకట వల్ల, ఓ ప్రాంతం మీద యుద్ధానికి వెళ్ళి సమస్తాన్ని పాడు చేసిరమ్మంటే అక్కడున్న కొంత తెచ్చి దాచిపెట్టుకున్నాడు, కొన్ని పశువులు తెచ్చి దాచిపెట్టుకున్నాడు. దానిగా దైవ చిత్తానికి అవిధేయుడైపోయాడు. అనగా అక్కడ ఆయనకి చెప్పింది ఎవరయ్యా అంటే దైవజనుడైన సమూయేలు. దైవజనుడైన సమూయేలు మాట వినకుండా, అనగా సమూయేలు గారి ద్వారా మాట్లాడిన వాడు ఎవరయ్యా అంటే ప్రభువే. దైవ సేవకుల ద్వారా మాట్లాడేవాడు ప్రభు. దైవ సేవకులు మాట్లాడినప్పుడు అది దేవుని మాటగా మనం నిర్ణయించుకోవాలి, అది దేవుని మాటగా మనం స్వీకరించాలి. దైవ సేవకులు మాట్లాడినప్పుడు, దైవ సేవకులు బోధించినప్పుడు అది దేవుని మాటగా మనం స్వీకరించాలి. ఈ సౌలు సమూయేలు గారి ద్వారా అందిన దేవుని మాటను లెక్క చేయకుండా మొత్తాన్ని నాశనం చేసిరమ్మంటే ఆ దేవుడు శపించిన దానిలో నుంచి కొంత తెచ్చి దాచిపెట్టుకున్నాడు. అదే ఈయన చేసిన అవివేకపు పని, అవిధేయత. ఈ అవిధేయత వల్ల, ఈ సౌలు గారి యొక్క అవిధేయత వల్ల ఏమైపోయింది? ఏం పోగొట్టుకున్నాడేనా? దేవుడు సదాకాలము తన రాజ్యాన్ని నిలుపుదామనుకున్నాడు. ఇప్పుడు ఏమైపోయింది? ఒక చిన్న అవిధేయత, ఒక చిన్న దురాశ, ఒక చిన్న అబద్ధం, ఒక చిన్న అవివేకం, ఒక చిన్న దురాశ, చిన్న అవిధేయత. ఇంత చిన్న అవిధేయత వల్ల దేవుడు సదాకాలం నిలుపుదామనుకున్నటువంటి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడండి. రాజ్యాన్ని పోగొట్టుకొని రాజు కాస్త అన్ని చోట్ల ఓడిపోయి చివరిగా తన కత్తి మీద పడి ఆయనే చచ్చిపోతాడు. దేవుడేమో కోరుకొని దీవించి అభిషేకించి దేవుడు హెచ్చిస్తే దైవ చిత్తానికి అవిధేయుడయ్యి రాజ్యాన్ని పోగొట్టుకొని దిక్కులేని స్థితిలోకి వచ్చేసాడు. అనగా అవిధేయత వల్ల కలిగిన నష్టం, ఇక్కడ రాజ్యం పోవటం ఒక ఎత్తు అయితే దేవుని కృపను కోల్పోయాడండి. రాజ్యం కోల్పోవటం ఒక చిన్నది అనుకుందాం. రాజ్యం కోల్పోవటం కంటే గొప్ప నష్టం ఏంటంటే దేవుని కృపను కోల్పోయాడు. అవిధేయత ఎంత ప్రమాదమో చూడండి. ఆదామవ్వలకు ఎంత నష్టం తెచ్చిపెట్టిందో, అవిధేయత ఇశ్రాయేలు యొక్క మొదటి రాజు సౌలు గారికి ఎంత నష్టం తెచ్చిపెట్టిందో. అలాగే 3వ వ్యక్తి
అవిధేయుడైన వ్యక్తి ఎవరంటే ఆయన జకర్యా. లూకాసు వార్త 1వ అధ్యాయము 19-20 వచనాల్లో, లూకాసు వార్త 1వ అధ్యాయము 19-20 వచనాలు. నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును, నీతో మాట్లాడుటకు ఈ సువర్తమానము నీకు తెలుపుటకు పంపబడింది. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరిగే దినము వరకు నీవు మాట్లాడక వాటిపడి ఉంటుందని అతనితో చెప్పాను. చూడండి, ఇక్కడ ఈ జకర్యా గారు ఎవరయ్యా అంటే యాజకుడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మ కాలములో జన్మించిన బాప్తిసమిచ్చి యోహాను గారి యొక్క తండ్రి గారు. ఈయన యాజకుడు. ఈ యాజకుడైన ఈయన అనగా దేవుని యందు భయభక్తులు కలిగి యాజక ధర్మం ధరించే యాజకుడు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే దేవుని యొక్క సేవకుడు. ఈ దేవుని సేవకుడు దేవాలయములో యాజకత్వం పనిచేస్తుండగా దేవుని దగ్గర నుంచి వచ్చిన గబ్రియేలు దేవదూత గారు, ఇదిగో జకర్యా, నీ ప్రార్థన వినబడింది, నీకు కుమారుడు పుడతాడు అని చెప్పినప్పుడు ఈయన దేవుని యాజకుడు అయినప్పటికీ కూడా ఏం చేశాడంటే ఆ గబ్రియేలు దేవదూత చెప్పిన మాట నమ్మల. గబ్రియేలు దేవదూత గారు చెప్పిన మాట నమ్మట్లేదు. నేను దేవుని సముఖం నుంచి వచ్చిన వాడనయ్యా, నీవు ఈ మాటలు నమ్మలేదు గనుక అవి వాటి కాలమున నెరవేరుతాయి. అవి నెరవేరేంత వరకు నువ్వు మౌనమై ఉంటావు. దీన్ని మనకు అచ్చ తెలుగులో చెప్పుకోవాలంటే మూగవాడు అవుతావు. ఎందుకని? దేవుని యొక్క దూతలు చెప్పిన మాట నమ్మలేదు గనుక ఈయన ఏమైపోతున్నాడు? మూగవాడైపోతున్నాడు. కుమారుడు పుట్టేంత వరకు ఈ జకర్యా గారు మూగవాడయ్యాడు. అంటే దేవుని మాటలను నమ్మకపోవడమే అవిధేయత. దేవుని మాటలకు లోబడట్లేదు, అవిధేయుడయ్యాడు. అందుకే బిడ్డ పుట్టేంత వరకు కూడా ఈ యొక్క జకర్యా గారు ఎలా ఉన్నాడంటే మూగవాడయ్యాడు. అంటే దేవుని మాట నమ్మకపోవుట, దేవుని మాట నమ్ముటే దేవునికి లోబడుట, దేవునికి విధేయుడగుట. దేవుని మాట నమ్మకపోవడమే అవిధేయత చూపుట. అందుచేత ఈ మోగ స్థితి అనే శ్రమ జకర్యా గారికి వచ్చింది. ఇక్కడ దేవుడు ఏమి పక్షపాతం చూపలేదండి. సరే, ఆయనంటే రాజు కదా అందుకని ఆయన అవిధేయుడయ్యాడని అనే శ్రమ వచ్చింది. ఈయన యాజకుడు కదా అని దేవుడు డిస్కౌంట్ ఏమి ఇవ్వలేదు. యాజకుడైనప్పటికీ కూడా ఆయనకి శ్రమే ఆ మూగవాడిగా ఉండటం. నిజంగా ఒకసారి ఆలోచన చేస్తే చూపు లేకపోవటం, వినబడకపోవటం, మాట్లాడలేకపోవటం ఎంత భయంకరంగా ఉంటుంది. అందాకెందుకండి, ఒక రోజంతా మనం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండగలమా? ఏం మాట్లాడకుండా లేచింది మొదలుకొని మళ్ళా సాయంత్రం పడుకునేంత వరకు ఏం మాట్లాడకుండా ఒక 12 hours ఏం మాట్లాడకుండా ఉండగలమా? నేను ఉండగలను అన్నోళ్ళు చేయొద్దండి. ఒక రోజంతా నేను అస్సలు మాట్లాడకుండా, ఇంట్లో వాళ్ళతో బయట వాళ్ళతో ఎవరితో కూడా మాట్లాడకుండా ఒక 12 hours నేను మౌనంగా ఉండగలను అన్నోళ్ళు చేయొద్దండి. ఇది ఎవరు ఉండలేరా? ఒక్కళ్ళు కూడా ఉండలేరా? అబ్బే, అపార్థం చేసుకోవద్దు. కానీ మన నోటినే మనం అదుపులో పెట్టుకోకపోతే ఇంకెవరిని అదుపులో పెట్టగలం? దేవుని కృపను బట్టి మేము 6 to 6 ఉపవాస ప్రార్థనలు చేసుకునేటప్పుడు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ప్రార్థన చేసుకునేటప్పుడు గదిలోనే ఉంటాం, తలుపేసుకొని గదిలోనే ఉంటాం. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు. మహా అయితే ఏదైనా బాత్రూమ్కి వెళ్ళాలంటే బయటకు వస్తాం, లేకపోతే లేదు, గదిలోనే ఉంటాం.
ఒక ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 6 వరకు పాటలు, వాక్యము, ధ్యానం, ప్రార్థన ఇవన్నీ చేసుకున్న మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 వరకు మెలకుగానే ఉంటాం, కళ్ళు మూసుకొని. అంటే దేవుని కొరకు కనిపెట్టడం. ఎన్ని గంటలు? మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు. ఎన్ని గంటలు? 6 గంటలు కళ్ళు మూసుకొని మెలకుగానే ఉండి కళ్ళు మూసుకొని దేవుని కొరకు కనిపెడుతూ ఉంటాం. ఈ 6 గంటలు కూడా ఇక పాటలు ఉండవు, ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, ఏమీ ఉండదు. మౌనంగా ఉండి కళ్ళు మూసుకొని నిద్రపోకుండా కనిపెడుతూ ఉండడం. దేవుని మహాకృపను బట్టి ఇది మాకు అలవాటు. మేము సేవకు రాకముందు, సేవకు వచ్చినాకైనా అనేక మార్లు ఈ అలవాటు ఉంది. అయినా మన నోటినే కాదండి, మన శరీర అవయవాలన్నిటినీ కూడా దేవుని కొరకు మనం కంట్రోల్ చేసుకోగలగాలి. మన శరీర అవయవాలన్నిటినీ ప్లస్ మన ఆశలు, మన ఆలోచనలని దేవుని కొరకు మనం కంట్రోల్ చేసుకోవాలి. అందుకే ఆశా నిగ్రహము అనే ఆత్మఫలాల్లో ఒక ఫలం ఆశా నిగ్రహము. సరే, ఈ జకరియా గారు మరి ఒక రోజు కాదండి, సంవత్సర కాలం పాటు మౌనంగా ఉండాల్సి వచ్చింది, మోగవాడిగా ఉండాల్సి వచ్చింది. ఎందుకయ్యా అంటే దేవదూత ద్వారా పంపబడిన దేవుని ఆజ్ఞకు ఆయన నమ్మకపోవుట. ఆ నమ్మకపోవడమే అవిధేయత. నమ్మడం విధేయత, నమ్మకపోవడం అవిధేయత. ఈ జకరియా గారు అవిధేయుడయ్యి సంవత్సరం పాటు మోగవాడుగా ఉన్నా. అంటే బిడ్డ పుట్టేంత వరకు. అంటే ఇప్పుడు అవిధేయులుగా మనం ఎంతమందిని చూసాం? ఒకటి ఆదాము అవ్వలు, రెండవది సౌలు గారు, దేవుని జనాంగమైన ఇశ్రాయేలీయుల యొక్క మొట్టమొదటి రాజు సౌలు. తర్వాత రెండో ఆయన దావీదు గారు. మొదటి రాజు సౌలు. ఆయన అవిధేయుడు వల్ల ఆయన పొందిన నష్టం ఏంటో చూసాం. అలాగే మూడవదిగా జకరియా గారు. ఈయన అవిధేయత వల్ల ఆయన కలిగిన నష్టమేంటో మనం చూస్తాం. అంటే చాలా మంది ఉన్నారండి, చెప్పుకోవాలంటే చాలా మంది ఉన్నారు. అన్నీ చెప్పుకుంటే మనకి సమయం చాలదు కనుక, అంటే ఈ ముగ్గురి ద్వారా ఇప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటి? ఏం అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం? విధేయత ముందు అంటే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే మన విశ్వాస జీవితంలో అవిధేయత అనేది ఎంత ప్రమాదమో మనం అర్థం చేసుకోవాలా. దేవుని వాక్యానికి, దేవుని యొక్క మాటకి, దైవ చిత్తానికి అవిధేయులమైతే ఎంత ప్రమాదమో మనం అది గమనించాలి. అంటే ఇప్పుడు మంట మండుతుందండి, తనలో చేయి పెడితే కాలుతుందని తెలిస్తే మనం చేయి పెట్టకుండా ఉంటాం. ఆ నిప్పులో చేయి పెడితే కాలుతుంది అని మనకు తెలుసు కాబట్టి ఆ కాలుతుంది అనేది ఎప్పుడు తెలిసింది? ఆ నిప్పులో చేయి పెడితే కాలుతుంది అనేది మనకి ఎప్పుడు తెలిసింది? మనకంటే ముందు చేతులు పెట్టి కాల్చుకునేవాళ్ళు చెప్పిన మాటను బట్టి కాలుతుందని తెలిసింది. అవునా కాదండి? మనకంటే ముందు మన పెద్దల వాళ్ళు, అరే ఆ నిప్పులో చేయబెట్టొద్దు కాలుతుంది, ఇది ఆల్రెడీ నేను ఒకసారి కాల్చుకున్నాను అని పెద్దలు చెప్పిన మాటను బట్టి మనకి ఇప్పుడు తెలిసింది. ఆ మాట నమ్మి ఆ మంట దగ్గర మనం జాగ్రత్తగా ఉన్నామనుకోండి, మన చేతులు కాలం. అంటే దానివల్ల వచ్చే ప్రమాదం ఏంటో మనం తెలుసుకోవాలి. అందుకే అవిధేయత వల్ల వచ్చే ప్రమాదం ఏంటో ఇప్పుడు మనం చూసాం. అవిధేయత వల్ల కలిగే నష్టం ఏంటో చూసాం. అవిధేయత వల్ల ఏర్పడిన భ్రష్టత్వం ఏంటో చూసాం. కనుక ఇప్పుడు ఏమవ్వకూడదు, ఏ పరిస్థితుల్లో కూడా మనం దేవునికి కానీ, దేవుని వాక్యానికి కానీ, దేవుని సన్నిధికి కానీ ఏమవ్వకూడదు? అవిధేయత అనేది ఉండకూడదు. అవిధేయత అనేది ఎన్నడూ కూడా మన జీవితంలో రాకూడదు. అవిధేయత వచ్చిందంటే మన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. సరే, అయితే దైవ చిత్తమునకు విధేయులైన వారిని చూద్దాము. విధేయులై
విధేయతను బట్టి గొప్పవారైన వారిని చూద్దాం. గొప్పవారిని చూద్దాం. మొదటిగా ఆదికాండము 6వ అధ్యాయము 13, 14 వచనాలు. దేవుడు నోవాహుతో, ఆ. సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారి భూమితో కూడా నాశనము చేయుదును. చితిసారకపు ప్రాణితో మీ కొరకు ఓడను చేసుకొను. అరను పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీడు పూయవలెను. చూడండి, ఇక్కడ దేవుని యొక్క సేవకుడైనటువంటి నోవాహు గారు. నోవాహు అనగా నెమ్మది అని అర్థం. నోవాహు అనగా నెమ్మది అని అర్థం. నోవాహు గారి కాలములో ఆ తరము వారిలో ఆయన ఒక్కడే నిందారహితుడిగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు. మనకు 6వ అధ్యాయం 1వ వచనంలో కనబడుతుంది. 7వ అధ్యాయము. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండాల్సింది. యెహోవా తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు, దేవుడు సాక్ష్యం ఇస్తున్నారు. ఏమని? ఈ తరమ వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై నిందారహితుడవై ఉన్నావు. అంటే ఆ నోవా గారి కాలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారి జీవిత విధానం పాడైపోయింది. అయితే నోవా గారు ఒక్కడే ఎలాగున్నాడట? దేవుని ఎదుట నీతిమంతుడుగా ఉన్నాడు. నోవా గారు ఒక్కడే నీతిమంతుడుగా ఉన్నాడు. ఆ నీతిమంతుడైన నోవాహుని, తన భార్యని, తన బిడ్డలను ప్రభు రక్షించడానికి ఏం కట్టుకోమంటున్నాడు అంటే ఒక ఓడ కట్టుకోమంటున్నాడు. ఈ ఓడ కట్టుకొని నీవు, నీ భార్య, నీ కుమారులు, నీ కోడలు అందులో ప్రవేశించండి. అయితే మిగిలిన వారందరి పరిస్థితి ఏంటి మరి? ఇదిగో నేను జలప్రళయం రప్పించబోతున్నాను. అందరూ జలప్రళయంలో కొట్టుకుపోతున్నారు. భూమి మీద మొట్టమొదటి మానవుడు ఆదామవ్వలైతే ఆ తర్వాత వారి ద్వారా వచ్చిన వారందరూ కూడా ఆ జలప్రళయంలో కొట్టుకుపోయారు. భూమి మీద ఉన్న తర్వాత కుటుంబం ఎవరయ్యా అంటే నోవాహు యొక్క భార్య, ఆయన 3 కుమారులు, షేము, హాము, యాపేతు. ఈ 3 కుమారులు, వారి యొక్క భార్యలు. ఈ 8 మంది ప్రజలే. మిగిలిన జనాంగం అంతా మరి వేల మంది ఉన్నారో లక్షల మంది ఉన్నారో మనకు తెలియదు కానీ, మనకు తెలియదు కానీ నోవా గారి కుటుంబం 8 మందే బ్రతుకున్నారు. ఆ ఓడలో మిగిలిన వారందరూ కూడా ఏమైపోయారు? జలప్రళయములో మునిగిపోయారు. అంటే ఇక్కడ నోవా గారి కాలంలో దేవుని మాటకు విధేయుడైన వాడు నోవాహు, దేవుని మాటకు లోబడిన వాడు నోవాహు. మిగిలిన ప్రజలందరికీ వెళ్ళి సువార్త చెప్పాడండి. అయ్యా, ఇదిగో ఇంకో 40 రోజుల్లో ఆ జలప్రళయం రాబోతుంది, ఇంకొన్ని నెలల్లో జలప్రళయం రాబోతుంది, దేవుడు అందరిని ముంచేస్తానంటున్నాడు, అందరు పాపం ఎక్కువైపోయింది కనుక పాపం మానుకోండి, మీ జీవితాలు బాగు చేసుకోండి అని నోవా గారు సువార్త చెప్తే అందరూ హేళన చేశారండి నోవా గారిని. ఇప్పుడు పెద్దలు ఏదన్నా మంచి మాట చెప్పారనుకోండి, పిల్లలు ఏమంటారు? పెద్దలు ఇప్పుడు తల్లిదండ్రులంగా మనం ఉన్నాం. పిల్లలకి ఏదన్నా మాట చెప్పామనుకోండి, ఒకసారి 2 సార్లు బాగానే ఉంటారు. 3వ సారి ఏంటి ఎన్నిసార్లు చెప్తావు? ఏమా తెలీదా? ఎందుకు ఇసుకెత్తావు ఎమ్మడబడి? ఏం చేస్తారు? పెద్దలు ఏదన్నా మాట చెప్తే పిల్లలు సైతం ఏం చేస్తున్నారు? మన కడుపురు పుట్టిన బిడ్డలే విసుక్కుంటారండి. ఇక బయట వాళ్ళు అనుకుంటారు, ఆ పద్దాకి ఏడర్ బాబు అని మాయమడబడ్డాడు, లేచిన దగ్గర నుంచి మా మైండ్ తింటున్నాడు, క్లాస్ బీగుతున్నాడు. వాళ్ళ మంచి కోసం చెప్పినా నేను దినాన మంచి వినే అలవాటు, మంచి వినాలనే ఆశ నేటి కాలపు జనరేషన్స్కి లేదు.
మంచి చెప్తే వినే ఆ అలవాటు కానీ ఆసక్తి కానీ నేటి కాలం జనరేషన్స్కి లేదు. అంటే నిన్న నీ ఎగ్జామ్ ఇప్పుడు నిన్నే కదా అయ్యింది. టీమీ ఎగ్జామ్ నిన్న ఒక ఎగ్జామ్ అయింది, 10th బోర్డ్ ఎగ్జాము. నిన్న ఉదయకాలంలో వీళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. వీళ్ళ క్లాస్మేట్ వాళ్ళ ఫాదరు బయట మాట్లాడుకుంటూ మన ఆంధ్ర స్కూల్ దగ్గరికి వెళ్తే చాలు ఏదో వరద బాధితులు అన్నారు, తెలుగు బాధితులు అందరూ అక్కడ ఉంటారండి. అక్కడ ఒక అసోసియేషన్ పెట్టవచ్చు. సరే, ఆయన వాళ్ళ బాబు గురించి భయపడుతున్నాడు. ఏమోనండి, ఎల్లుండి ఎగ్జామ్స్ అయిపోతాయి, మా వాడిని ఎలా కంట్రోల్ చేయాలో, మా వాడిని ఎలా ఆపాలో, మా వాడిని ఎలా కంట్రోల్ చేయాలో నాకు అర్థం కావట్లేదండి అని పాపం భయపడుతున్నాడు. ఆ పిల్లోడిని చూడబోతేనే ఎలుగు పిల్ల ఉన్నట్టుంటాడు. సరే, అంటే నేటి కాలములో పెద్దల మాటకు లోబడాలి అంటే ఇష్టం ఉండట్లా. అలాగే దైవ సేవకుల మాటకు లోబడటం సంఘానికి ఇష్టం ఉండట్లా, దేవునికి లోబడటమే ఇష్టం ఉండట్లా. ఇంక మధ్యలో దైవ సేవకుడు ఎవరు? దేవుని మాటకు లోబడటానికే ఇష్టం ఉండట్లా. ఈ నోవా గారు వెళ్ళి, అయ్యా జలప్రళయం వస్తుంది, దేవుడు జలప్రళయం పోతున్నాడు, ఇది అందుకే ఓడ కట్టమన్నాడు, నేను ఓడ కడుతున్నాను, జలప్రళయం రాబోతుంది, మీ జీవితాలను సరి చేసుకోండి అంటే ఎవ్వరు కూడా నోవా గారికి ఇంకా ఉపయోగించే మాట ఏంటంటే, అరే ముసలానికి మరీ చేదస్తం ఎక్కువ, పద్దాకు వాతావరణం అంతా బాగానే ఉంది కదా, ఏ జలప్రళయం వచ్చిందంట, ప్రచండమైన వర్షం వచ్చిందంట, జలప్రళయం వచ్చిందంట, అందరూ మునిగిపోతాడంట. ఏ ముసలోడికి ఏమైంది, పిచ్చెక్కిందా, చేదస్తం ఎక్కువైపోయింది, రకరకాలుగా అపార్థం చేసుకున్నారండి. అయితే అపార్థం చేసుకున్న వాళ్ళందరూ జలప్రళయంలో కొట్టుకుపోయారండి. ఈ ముసలోడు మైండ్ తింటున్నాడు, ఈ ముసలోడు విసిగిస్తున్నాడు అనుకున్న వాళ్ళందరూ జలప్రళయంలో కొట్టుకుపోయారు. కానీ దేవుని మాటకు లోబడినటువంటి నోవాహు, ఆయన ఒక్క కుటుంబం భూమి మీద నిలబడిందండి. హల్లెలూయా. కనుక దేవుని మాటకు మనం విధేయులము కాగలిగితే రక్షింపబడతాం. ఆ జలప్రళయం నుంచి రక్షింపబడిన వాడు ఎవరయ్యా అంటే దేవుని మాటకు విధేయుడైనటువంటి నోవా గారు ఒక్కడే రక్షింపబడ్డాడు. ఆయన కుటుంబమే రక్షింపబడింది. అలాగే రెండవది అబ్రహాము గారు, ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం. దేవుని మాటకు ఆయన విధేయుడయ్యాడు, దేవుని మాటకు సంపూర్ణంగా విధేయుడయ్యాడు. 2 సందర్భాల్లో విధేయుడయ్యాడండి. ప్రాముఖ్యంగా అబ్రహాము గారి జీవితం అంతట్లో కూడా 2 సందర్భాల్లో విధేయుడయ్యాడు. ఒకటి, నీవు నీ దేశము నుంచి, నీ తండ్రి ఇంటి నుంచి, నీ బంధువుల దగ్గర నుంచి లేచి నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నారు. అబ్రహాము గారు మారు మాట్లాడకుండా దేవుని మాటకు లోబడి బయలుదేరాడండి. ఇది ఒక సందర్భం. మరొక సందర్భం ఏంటంటే, నీకున్న ఒకగానొక కుమారుణ్ణి ఏం చేయమన్నారు? ఆయన బలివ్వమన్నాడు. దహన బలిగా అర్పించమన్నాడు. బలి కాదండి, దహన బలి. బలి అంటే ఖండించడం, మన భాషలో నరకడం. బలి అర్పించడం, దహించడం అంటే కాల్చడం. దహన బలి అంటే విడదీస్తే. అయితే ఇక్కడ దహన బలి, అందుకే ఆయన బంధించి ఆ కట్టెల మీద పెట్టి పడుకోబెట్టాడు అబ్రహాము గారు. తాడుతో చుట్టి బంధించి ఆ కట్టెల మీద పడుకోబెట్టాడు. ఎవరిని? తన ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకుని. అబ్రహాము గారికి 2 కుమారులండి. ఇప్పుడు ఆ 2 కుమారులే కొట్టుకుంటున్నారు, వాళ్ళ సంతానమే కొట్టుకుంటుంది. అబ్రహాము గారికి 2 కొడుకులు. అంటే ఒక ఆయనేమో తన వివాహం చేసుకున్న సొంత భార్య అయిన శారా గారి కుమారుడు ఇస్సాకు గారు. ఇంకొక ఆయనేమో శారా గారి యొక్క దాసి
శారా గారి యొక్క దాసి హాగరు కుమారుడు ఇష్మాయేలు. ఇప్పుడు ఈ యుద్ధాలు జరుగుతుంది వీళ్ళిద్దరికే. శారా గారి కొడుకు, హాగరు కొడుకు. అంటే యుద్ధాలు అంటే ఇప్పుడు ఎవరెవరో జరుగుతున్నాయి దేశంలో? ఇజ్రాయేలుకి, ఇరాన్కి. ఇరాను ఈ ప్రాంతం వాళ్ళేమో హాగరు కొడుకులైతే, ఇజ్రాయెల్ దేశంలో ఉన్నది శారా గారి కొడుకులు. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఏం జరుగుతుంది? యుద్ధం. మనకేమో మంచి టైం పాస్. ఏం చేస్తాం? ఏం చేయాలి మరి? బాధపడుతుంది తప్ప ఏం జరుగుతుంది అని ఇక టీవీ పెట్టుకోనో లేదా మొబైల్లోనో ఏంటి పరిస్థితి ఏం చేస్తాం మరి? చివరికి ఎక్కడి దాకా వెళ్ళి ఆగుద్దో తెలియదు. కానీ ఒకసారి టీవీ 9 న్యూస్లో వచ్చిందండి, ఇజ్రాయెల్ చిన్న దేశమే కానీ ప్రపంచం అంతటిని గడగడలాడించగలిగిన దేశం అని మొన్న ఈ మధ్య టీవీ 9 న్యూస్లో వచ్చింది. నేను అది మన గ్రూప్లో కూడా పంపించాను. కారణం ఏంటంటే అది దేవుని యొక్క జనాంగము. సరే, ఇక్కడ ప్రియమైన వారలారా, మరి ఈ ఒక్కగానొక్క కుమారుడిని, అందుకే దేవుడు కూడా జ్ఞానంతో అడిగాడండి, నీకున్న ఒక్కగానొక్క కుమారుడిని నాకు దహన బలిగా ఇవ్వమన్నాడు. ఈ ఒక్కగానొక్క కుమారుడు ఎవరయ్యా అంటే ఇస్సాకు గారిని బలిగా ఇవ్వమన్నాడు. మొదట ఎప్పుడు అడిగాడు? మొదటగా దేవుడు ఏమని ఆజ్ఞాపించాడు? మొదటగా ప్రభు ఎప్పుడు ఏమని చెప్పారు? ప్రభు ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. చూడండి, ఇది ప్రభు మొదటగా చెప్తున్నది. అలాగే రెండవది, తన ఒక్కగానొక్క కుమారుడిని దహన బలిగా ఇవ్వమనేది ఆదికాండం 22వ అధ్యాయము 2వ వచనం నుంచి. ప్రభు చూడండి ఎంత స్పష్టంగా అడుగుతున్నాడు. నీకున్న ఒక్కడయ్యున్న కుమారుణ్ణి నువ్వు ప్రేమించు, ఇస్సాకుని అని అడిగిరి. ఆ ఇస్సాకుని నేను నీకు చూపించు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అర్పించము. ఈ 2 సందర్భాలు కూడా చాలా కష్టమైనవండి. ఈ 2 సందర్భాలు చాలా కష్టమైనవి అయినప్పటికీ కూడా అబ్రహాము గారు దేవునికి విధేయుడయ్యాడా, అవిధేయుడయ్యాడా? అందరూ చెప్పాలా? ఏమండి? అందరు గట్టిగా చెప్పట్లా. ఏమయ్యాడు? ఇది కష్టతరమైనవా, చాలా ఈజీయేనా? చాలా కష్టం. అప్పుడు దాకా అక్కడ అలవాటు పడిపోయాడు. ఏమని? తన బంధువుల దగ్గర, తన సొంత దేశంలో, తన ఇంటి దగ్గర అన్నిట్లో చక్కగా అలవాటు అయిపోయాడు. ఇప్పుడు ఒక్కసారిగా ఎవరో తెలియని ప్రాంతానికి వెళ్ళాలి, ముఖం తెలియని ప్రజల మధ్యకి వెళ్ళాలి. ఏ దేశానికి వెళ్ళాలో తెలియదు, కానీ ఒక ప్రాంతానికి వెళ్ళిపోవాలా. మొత్తాన్ని తీసుకొని బయలుదేరిపోమన్నాడు దేవుడు. అంటే నీవు ఆయన్ని, ఆయన భార్యని, ఆయన భాగాన్ని తీసుకొని బయలుదేరిపోమన్నాడు. ఏమండి? ఎలా సాధ్యమవుద్ది అంటే దేవునిని బలంగా నమ్మితే సమస్తము సాధ్యమే. అందుకే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆయన బలంగా నమ్మితే సమస్తము సాధ్యమైపోతాయి. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆ నమ్మటమే కుదరట్లా. నమ్మినట్టే ఉంటాం, చేతిలో చేప జారిపోయినట్టు జారిపోతూ ఉంటాం. దేనిలో నుంచి? నమ్మికలో నుంచి.
చేతిలో చేపలు కడిగేటప్పుడు చేతిలోంచి ఏమైపోతాయి? చేపలు జారిపోతాయి. అందుకని ఆ చేపలు జారిపోకుండా చేతికి ఏమి రాసుకుంటారు? చేపలు చేసిన వాళ్ళు ఉన్నారు ఎవరని ఇక్కడ? అబ్బే, మనందరం తినే బ్యాచే, చేస్తే తినే బ్యాచే, చేసే బ్యాచ్ ఎవరు లేరట్టయితే. అంతేనంటారా? ఇక ఢిల్లీ వాళ్ళకి అనుకోండి, వీళ్ళకి చేపలు చేయటం రాదు, శుభ్రం చేయటం అంతకంటే రాదు. సరే, మన ఆంధ్ర ప్రాంతంలో అయితే ఆ చేతి కొంచెం బూడిద రాసుకుంటారు, ఆ చేప జారిపోకుండా పట్టుండడానికి. ప్రియమైన వారలారా, అంటే ఈ ఉదాహరణ నేను ఎందుకు చెప్తున్నానంటే, అది లేకపోతే అనుకోండి, చేతిలో చేప స్మూత్గా ఉండి జారిపోతుంది. పదే పదే జారిపోయినప్పుడు విసుగు వస్తుంది చేసేవాళ్ళకి. అందుచేత ఇక్కడ విశ్వాసులు ఏం చేస్తారంటే, చేతిలో చేప జారిపోయినట్లుగా విశ్వాసంలో నుంచి జారిపోతారు. అందుకే విశ్వాసంలో నుంచి మనం ఎప్పుడు జారిపోకూడదు. విశ్వాసుల బలంగా ఉంటే, దేవుని నమ్మికల బలంగా ఉంటే, ప్రియమైన వారలారా, ఖచ్చితంగా మనం దీవించబడతాం. నీవు ఏదైతే విశ్వసిస్తావో తప్పకుండా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అందుకే నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. అందుకే ఆ దేవుని నమ్మటం మనం నేర్చుకోవాలి, ఆయన మాటను నమ్మటం నేర్చుకోవాలి, ఆయన మాట యందు నిలబడటం నేర్చుకోవాలి. అబ్రహాము అలాగ నమ్మి బయలుదేరాడు. ఒకటైతే రెండవది తన బిడ్డను, నీవు ఒక్కడైన నీ కుమారుణ్ణి నీవు ప్రేమించి ఇస్సాకుని నేను చూపించే పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అర్పించమన్నప్పుడు మారు మాట్లాడకుండా ఆ పనికి కూడా లోబడిపోయాడు. ఎవరు? అబ్రహాము. అందుకే దేవుడు అబ్రహాముని అన్ని విధాలు ఆశీర్వదించాడండి. చివరిగా చెప్పాలంటే గొప్ప దీవెన ఏంటంటే, విధేయత వల్ల కలిగిన దీవెన. దేవాది దేవుడే అబ్రహాము గారిని తండ్రి అని పిలవడానికి సిద్ధపడ్డారు. దేవాది దేవుడే అబ్రహాము గారిని తండ్రి అని పిలవడానికి సిద్ధపడ్డాడు. అందుకే మనం మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకుంటాం, అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడునైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము కుమారుడు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు. అంత గొప్ప దేవుడే అబ్రహాముకి కుమారుడిగా మారిపోయాడంటే ఎంత గొప్ప భాగ్యమో చూడండి. అబ్రహాము వంశంలోనికి దేవుడు వచ్చేసాడు. అబ్రహాము గర్భవాసమును పుట్టిన సమస్త ప్రజలు దేవుని ఏర్పాటు జనాంగం అయిపోయారు. అబ్రహాము యొక్క విధేయతను బట్టి ఆయన సంతానం అంతటిని దేవుడు దీవించాడు. ఇశ్రాయేలీయులు అనబడే వారందరూ అబ్రహాము సంతానమే. అబ్రహాము సంతానమే. ఇష్మాయేలీలు అనగా ఈ ముస్లింలందరూ కూడా అబ్రహాము గారి సంతానమే. అయితే అక్కడ ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసిన జనం ఏంటయ్యా అంటే, ఏర్పాటు జనాంగం ఇశ్రాయేలు అబ్రహాము గారి సంతానమే. దేవాది దేవుడు ఆ అబ్రహాము గారి యొక్క కుమారుడు ఇస్సాకు ద్వారా వచ్చిన ఆ దేవుని ఏర్పాటు జనాంగములోనే దేవాది దేవుడు కుమారుడుగా జన్మించాడు. ఇంత గొప్ప ఘనత అబ్రహాము గారి యొక్క ఒక్క లక్షణమును బట్టి వచ్చింది. ఏంటా లక్షణము? అందరూ చెప్పండి. అబ్రహాము గారి యొక్క ఆ ఒక్క సద్గుణమును బట్టి, ఆ ఒక్క శుభలక్షణమును బట్టి ఎంత గొప్ప ఆశీర్వాదం వచ్చింది. ఏంటా శుభలక్షణము? గట్టిగా చెప్పాల. ఏంటంటే అది విధేయత. దేవుని మాటకి మారు మాట్లాడకుండా లోబడిపోయాడు. దేవుడు ఆ అబ్రహాము గారి యొక్క జీవితాన్ని, అబ్రహాము గారి యొక్క స్థితిని శిఖరం మీద అంత ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడండి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవునికి విధేయులమయ్యే వారంగా ఉండాలా. మొదట ఆయన ఎవరి గురించి చెప్పాను? నోవాహు గారు. దేవుని యొక్క చిత్తానికి విధేయుడయ్యాడు, జలప్రళయం నుంచి రక్షింపబడ్డాడు. అబ్రహాము గారు దేవుని చిత్తానికి విధేయుడయ్యాడు,
ఆశీర్వాదములలో శిఖరము వంటి అంతస్తులో ఉన్నాడు. అలాగే మూడవదిగా యోబు గారు ఓ మై గాడ్, టైం చాలా అయిపోయింది, ముగించేస్తున్నాను. యోబు గారు ఎంతో శ్రమలో విధేయుడైన యోబు గారి గురించి చెప్పాలంటే శ్రమలో దైవ చిత్తానికి విధేయుడైన వాడు. సౌఖ్యంగా ఉన్నప్పుడు కాదండి, శ్రమలో, అనారోగ్యములో, భయంకరమైన నష్టములో, పుత్రశోకం అంటే బిడ్డలందరినీ పోగొట్టుకున్నాడు, ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, అందరూ వదిలిపెట్టి ఏకాకిగా అయిపోయాడండి. ఏకాకిగా మారిపోయినటువంటి ఈ యొక్క యోబు తీవ్రమైన శ్రమలో ఉండి ఆ గాయాల నుంచి, ఆ కురుపుల నుంచి రసికలు కారుతున్న పరిస్థితి. అటువంటి పరిస్థితులలో యోబు గారు దేవుని చిత్తానికి విధేయుడగుతున్నాడు. ఒకసారి చదువుకుందాం. యోబు గ్రంథములో అన్నీ పోయిన తర్వాత ఆయన దేవునిని ఏమని స్తుతించుచు ఉన్నారు, ఏమని గణపరుస్తున్నారో ఒకసారి మనం చదువుకుందాం. 1వ అధ్యాయము 21, 22 వచనములు. ఒక్కసారి అందరూ ఇటు చూడండి. ఏంటి దేవుడు ఎలా చేశాడు? దేవుడు నాకు ఎంత అన్యాయం చేశాడు ఏంటి అన్నాడా? యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అంటున్నాడా? ఏమంటున్నాడు ఆయన? 21వ వచనంలో ఒకసారి అందరూ చదవండి. మీ బైబిల్లో అందరూ చదవండి. తెలుగు కానీ హిందీ కానీ అందరూ చదవాలి, పెద్దగా చదవాలా. నేను నా తల్లి గర్భంలో దిగంబరనే వచ్చి దిగంబరనే ఎక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఏ విషయంలో చెప్తున్నారో తెలుసా? ఒకటి, బిడ్డలు చనిపోయారండి, బిడ్డలు చనిపోయారు ఒకటి. రెండవది, ఆస్తి మొత్తం పోయింది రెండవది. మూడవది, ఆరోగ్యం పోయింది, సంతానం పోయింది, ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది. ఎవరు దేవునిలో ఉంటారు? కనీసం దేవునిలో విసుక్కోకుండా, సణక్కుండా, చిరాకు పడకుండా ఉండగలరండి? ఈ మూడు పోయినాక, ఏమండి, ఈ మూడు పోయినాక ఆస్తి పోయింది, బిడ్డలు పోయారు, ఆరోగ్యం పోయింది. ఈ మూడు పోయినా కూడా దేవునిలో ఉండగలమా? పోని ఉన్నా సనక్కుండా ఉండగలమా? విసుక్కోకుండా ఉండగలమా? చిరాకు పడకుండా ఉండగలమా? ఏ ప్రార్థన, ఏ వాక్యం పద్దాకు, ఏ ప్రార్థన పద్దాకు అనకుండా ఉండగలమా? అంటే మానవ స్థితిలో ఉన్నప్పుడు విసుగుదల వస్తుంది, చిరాకు వస్తుంది, అయిష్టం వస్తుంది. దేవుడు అంటే నిర్లక్ష్యం, ప్రార్థన అంటే నిర్లక్ష్యం వస్తుంది. కానీ అంత నష్టం ఏర్పడినా కూడా యోబు గారు ఏమంటున్నాడు ఆయన? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకే స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కటి మాట, ఎంత చక్కటి మాట. అంటే ప్రాక్టికల్ ఆలోచన అండి. ఏంటంటే నిజమే కదా, బిడ్డలైన ఆయన ఇవ్వందే బిడ్డలు రారు, ఆస్తి అయినా ఆయన ఇవ్వందే రాదు, ఆరోగ్యమైన ఆయన ఇవ్వనిదే రాదు. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు, కావాలంటే ఆయన ఇస్తాడు. అర్థమైందండి? ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు, అవసరమైతే ఆయన ఇస్తాడు. మళ్ళా ఆయనకు అసాధ్యం ఏముంది? ఈ మాట నమ్మగలిగితే ఏ విశ్వాసికి కూడా ప్రార్థన అన్న, దేవుడన్న విసుగుదల రాదండి.
ఏం రాదు? విసుగుదల రాదు. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు, ఆయన ఇచ్చాడు, ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఇబ్బంది ఏముంది? ఆయన ఇచ్చాడు ఆస్తి, ఆయన తీసుకున్నాడు, అవసరమైతే మళ్ళీ ఇస్తాడు. ఆరోగ్యం ఆయన తీసుకున్నాడు, అవసరమైతే మళ్ళీ ఇస్తాడు. ఈ మాటని ఆయన బలంగా విశ్వసించాడు గనక ఆయన బాధపడలా, కోపడలా, విసుక్కోలా. లేదా ఏంటి దేవుడు ఇలా చేశాడు, దేవుడు ఏంటి ఇంత అన్యాయం చేశాడు. నిజంగా విశ్వాసులు చేసే పెద్ద పాపం ఏంటంటే, ఏంటి దేవుడు ఇంత అన్యాయం చేశాడు ఆ మాట అంటమే పాపం అండి. విశ్వాసుల జీవితాల్లో ఆ మాట అంటమే పాపం. దేవుడు ఇంత అన్యాయం చేశాడు అంటమే పాపం. ఏంటి దేవుడు ఎలా చేశాడు అంటమే పాపం. ఆయన చేశాడు అంటే తప్పకుండా ఒక ప్రణాళిక ఉంటుంది. ఆయన ఒక పని చేశాడంటే ఖచ్చితంగా అందులో మనకి మంచి ఆలోచన ఉంటుంది, మనకి మేలు జరిగేటువంటి ఆలోచన ఉంటుంది. అయితే కొంచెం మనం ఓపిక పట్టి, దేవా నీ చిత్తాన్ని నెరవేర్చుకున్న స్తోత్రమయ్యా అని మనం దేవుని చిత్తానికి లోబడితే ఖచ్చితంగా దేవుడు తన మహిమను వెల్లడి చేస్తాడండి. ఖచ్చితంగా దేవుడు తన మహిమని వెల్లడి చేస్తాడు. అంతేగాని మనం ఏమవకూడదు, దేవుని మీద తిరుగుబాటు చేయకూడదు. అందుకేనా తన నోటి మాటతో ఏ పాపము చేయలా. ప్రియమైన వారలారా, అందుకే యోబు చివరిలో ఎంత పొందుకున్నాడు? ఏమండి, ఎంతమంది బిడ్డలను కోల్పోయాడు? ఎంతమంది బిడ్డలను కోల్పోయాడు అంటే ఆయన సంతానం ఎంతమంది? 10 మంది. 10 మంది బిడ్డలు కోల్పోయాడు. దేవుడు రెట్టింపు ఇచ్చారు. అదే 10 మంది. ఒకసారి చూడండి, చదువుకుందాం. ఆయన కుమారులు ఎంతమందో రెండో వచనంలో చూడండి. 7 కుమారులు 3 కుమార్తెలు, మొత్తం ఎంతమంది? ఏమండి, ఎలా సాకారు? మనకు పుట్టే 2-3 పిల్లలు సాగడానికే మనకు తల ప్రాణం తోక్కొస్తుంది. అవునా కాదండి? మనకు పుట్టే 2-3కే అల్లాడిపోతారు. 10 మంది పిల్లల్ని ఎలా పెంచాడు యోబు గారు? అది ఆ భార్యాభర్తలు వాళ్ళిద్దరికే తెలియాలి ఎలా పెంచారనేది. సరే, అయితే ఇప్పుడు దేవుడు దానికి రెట్టింపు ఇచ్చారండి. రెట్టింపిచ్చారు. ఆస్తి రెట్టింపైంది, బిడ్డలు రెట్టింపయ్యారు, అన్నీ దేవుడు అత్యధికంగా ఇచ్చారు. ఎంత దేవుడు తీసుకున్నాడో అంతకు రెట్టింపు దేవుడు ఇచ్చాడండి. ఎంత తీసుకున్నాడో దేవుడు అంత రెట్టింపు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చారో తెలుసా? ఈయన నష్టం వచ్చినా సరే ఆ శ్రమలో కూడా దేవుని యొక్క చిత్తానికి విధేయుడయ్యాడు. ఆ శ్రమలో దేవుని ప్రణాళికకు విధేయుడయ్యాడు కనుక దేవుని ద్వారా దీవించబడ్డారు. కాబట్టి ప్రియమైన వారలారా, సరే ఇక టైం చాలా అయిపోయింది, ముగించేస్తున్నాను. ఇలాగున ఒక వ్యక్తి యొక్క అవిధేయత వల్ల ఎంతో పాపం వచ్చింది, అవిధేయత వల్ల ఎంతో నష్టం వచ్చింది, విధేయత వల్ల ఎంతో దీవెన వచ్చింది. అయితే చివరి ఆదాము, కడపటి ఆదాము, మొదటి ఆదాము వల్ల పాపం వస్తే కడపటి ఆదాం అనగా ప్రభు యేసుక్రీస్తు వల్ల, యేసుక్రీస్తు అనబడే కుమారుడు దైవ చిత్తానికి దేవునికి విధేయుడొకటను బట్టి లోకమంతటికి రక్షణ వచ్చిందండి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు దేవునికి లోబడుట వల్ల, దైవ చిత్తానికి లోబడుట వల్ల లోకమంతటికి రక్షణ వచ్చింది. శ్రమైన, శోధనైన, మరణమైనా సరే యేసుక్రీస్తు తండ్రి చిత్తానికి లోబడ్డాడు. ఈ లోక అధికారులకు లోబడ్డాడు. ఇన్నా మనం పాడుకున్నాం కదా, తిట్టినను మరల వారిని తేటాడాయేనో, తిట్టినను మరల వారిని తేటాడాయేనో, కొట్టినను మరల వారిని కోటాడాయేనో.
యేసుక్రీస్తు ఈ లోకపు అధికారులకు కూడా లోబడ్డాడు. తిట్టినా తిట్టలేదు, కొట్టినా కొట్టలేదు, ఉమ్మేసినా వారిని అసహించుకోలేదు, సిలువేసినా వారిని దూషించలేదు. అన్యాయపు తీర్పు తీర్చిన ఏంటయ్యా ఇంత అన్యాయపు తీర్పు తీరుస్తున్నారా అని అనలేదు. మౌనంగా ఉండి భరించాడు. అంటే పరలోకపు తండ్రి అని దేవునికి విధేయుడయ్యాడు, భూలోకపు అధికారులకు విధేయుడయ్యాడు, భూలోకపు తల్లిదండ్రులైన మరియ యోసేపులకి విధేయుడయ్యాడు యేసుక్రీస్తు. మొదటి ఆదాము అవిధేయుడై లోకం మీదకి పాపం తెస్తే, కడపటి ఆదామైన యేసుక్రీస్తు తండ్రికి, భూలోకపు అధికారులకి, భూలోకపు తల్లిదండ్రులకు విధేయుడై శ్రమను అనుభవించి లోకమంతటికి రక్షణ తీసుకొని వచ్చాడండి. హల్లెలూయా. ఆయన బట్టే ఈరోజు మనకు రక్షణ, ఆయన బట్టే ఈరోజు మనకు బ్రతుకు, ఆయన బట్టే ఈరోజు మన క్షేమం, ఆయన బట్టే ఈరోజు మనకు ఆయుష్, ఆయన బట్టే ఈరోజు మనకు కలిగినవన్నీ. ఈరోజు మనం ఏం కలిగి ఉన్నామో, ఏమై ఉన్నామో ఆ సిలువనాథుడైన యేసయ్యను బట్టే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, విధేయత, ఒకని అవిధేయత వల్ల లోకం మీదకి పాపం వచ్చింది, ఒకని అవిధేయత వల్ల రాజ్యాన్ని కోల్పోయాడు, మరొక ఆయన అవిధేయత వల్ల మోగవాడైపోయాడు. అయితే నోవాహు విధేయత వల్ల జలప్రళయం నుంచి రక్షింపబడ్డారు. అబ్రహాము గారి విధేయత వల్ల దేవునికి తండ్రి అయిపోయాడు. అలాగే యోబు గారి విధేయత వల్ల దేవుని దగ్గర నుంచి రెట్టింపు ఆశీర్వాదం పొందుకున్నాడు. యేసుక్రీస్తు విధేయత వల్ల, యేసుక్రీస్తు విధేయత వల్ల లోకమంతటికి రక్షణ వచ్చింది, లోకమంతటికి రక్షణ వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేవుని విషయంలో ఏ గుంపులో ఉన్నాం? ఈరోజు దైవ సన్నిధిలో ఉన్న మనం ఏ గుంపులో ఉన్నాం? మొదటి గుంప, రెండవ గుంప? మొదటి గుంపు ఏమని చెప్పాను? అవిధేయత, అవిధేయుల గుంపు. రెండవ గుంపు విధేయత గుంపు. ఇప్పుడు మనం ఏ గుంపులో ఉన్నాం? మంది రెండు గుంపులు కాదు, మన మూడో గుంపు. మూడో గుంపు. మానవుడు కోతి నుంచి వచ్చాడని మనం ఇంత ముందు చదువుకున్నాం, అవునా కాదండి? మానవుడు కోతి నుంచి వచ్చాడా, దేవుని చేతుల్లో నుంచి వచ్చాడా? దేవుని చేతుల్లో నుంచి వచ్చాడు. సరే, దాన్ని పక్కన పెట్టి మన మానవులు చెప్పిన మాట ఏంటంటే, మానవుడు కోతి నుండి వచ్చాడు అనుకుందాం, కోతి నుండి వచ్చాడు అనుకుందాం. కోతి యొక్క లక్షణం ఏంటి? చెట్ల మీదకి, కొమ్మల మీదకి అటు ఇటు జంపు చేస్తూ ఉంటుంది. మనం దాని వారసులు. కాసేపు విధేయతలోకి, కాసేపు అవిధేయతలోకి జంపు చేస్తూ ఉంటాం. కాసేపు దేవునికి విధేయులం అవుతాం, కాసేపు అవిధేయులం అయిపోతాం. మనకు నచ్చింది అనుకోండి, మనకు నచ్చితే, మనకు కన్వీనియంట్గా ఉంటే దేవునికి విధేయులంగా ఉంటాం. మనకు నచ్చలేదనుకోండి, మనకు అర్థం కాల, మనకు నచ్చలేదనుకోండి, వెంటనే అవిధేయులం అయిపోతాం. నచ్చాలి, మనకు కన్వీనియంట్గా ఉండాలి, మనకి ఏ ఇబ్బంది కలగకూడదు, మనకి ఏ కష్టం కలగకూడదు, అప్పుడు దేవునికి విధేయులంగా ఉంటాం. ఏదన్నా మన కష్టం కలిగి ఏదైనా కొద్దిగా ఇబ్బంది అయిందనుకోండి, ఇప్పుడు ఎక్కడ వీలు కుదురుద్ది, పక్కన నెట్టేస్తాం. అదే అవిధేయత. అవిధేయత. తప్పు కనుక్కోవద్దు. అంటే ఆ కోతి యొక్క స్థితితో పోల్చానని తప్పు కనుక్కోవద్దు, కానీ దాన్ని బట్టి మన స్థితిని పరిశీలన చేసుకోండి. అయితే దేవుని బిడ్డలంగా మనం ఎప్పుడు 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 సుఖములోనైనా, కష్టములోనైనా, ఆరోగ్యములో, అనారోగ్యములో, సమృద్ధిలో, లేమిలో, అన్నిట్లో కూడా మనం దైవ చిత్తానికి విధేయులంగానే ఉండాలా. దైవ చిత్తానికి విధేయులంగా ఉంటే దేవుని ద్వారా మెండైన ఆశీర్వాదములు పొందుకుంటాం. ఆలస్యం అవ్వచ్చు, ఒకరోజు ఆలస్యం అవ్వచ్చు, సంవత్సరం అవ్వచ్చు, లేదా 5 సంవత్సరాలు, 10 ఏళ్ళు అవ్వచ్చు, కానీ తప్పకుండా దేవుని చిత్తానికి లోనైన వారికి దేవుడు దీవించకుండా విడిచిపెట్టడు, దేవుడు ఆశీర్వదించకుండా విడిచిపెట్టడు, దేవుడు హెచ్చించకుండా విడిచిపెట్టడు. కాబట్టి ఎల్లప్పుడూ రాకడ దినాలలో దైవ వాక్యమునకు, దైవ చిత్తమునకు, దైవ సన్నిధికి సంపూర్ణ విధేయులమై దేవుడిచ్చు
ఘనత, దేవుడిచ్చు మహిమ, దేవుడిచ్చు ఆయన స్వరూపం, ఆయన స్వభావం, రాకడ సిద్ధబాటు, రాకడ మేఘం ఎక్కే భాగ్యము త్రిత్వ దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. దయగలిగిన తండ్రి మీకు వందనములు నాయన. బోధింపబడిన బోధ అయ్యా నీ బిడ్డల జీవితాల్లో నూరంతలుగా ఫలింపచ్చే నాయన. మేము ఏ సందర్భాల్లో అవిధేయులమైపోతున్నాము, నిజమే. మేము ఎక్కువ సందర్భాల్లో అవిధేయులమవుతూ తక్కువ సందర్భాలలో విధేయులమయ్యేటువంటి అయోగ్యులముగా ఉన్నాం. ఈ శిలువ ధ్యాన దినములలో ఈ 3వ ఆదివార దినమున నీ సాన్నిధ్యములో ఉన్న నీ బిడ్డలను కనికరించుము అయ్యా. మేము ఎల్లప్పుడూ అనేక విషయములలోనే గాక అన్ని విషయములలో కష్టమైన, నష్టమైన, చేదుగా ఉన్నప్పటికీ నీ చిత్తమునకు విధేయులం కాగలిగిన జీవితాన్ని, అట్టి శుభలక్షణమును ఈ దిన వర్తమానము ద్వారా మీరే మాకు అనుగ్రహించి మహిమ పొందుమని దేవా. అవిధేయత వల్ల, అజ్ఞానము వల్ల, అనాగరికత వల్ల ప్రభువా ఎంతో నష్టపోయాము నాయన. నీ చిత్తానికి అవిధేయులమై, నీ సన్నిధికి అవిధేయులమై, నీ వాక్యమునకు అవిధేయులమై, సేవకుల ద్వారా మీరు బోధించే బోధకు అవిధేయులమై ఎంతో నష్టపోయాము నాయన. ఎన్నో కోల్పోయాము తండ్రి. ఎంతో భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయామయ్యా. ఇకను అవిధేయులము కాక విధేయులమై నోవాహు గారి వలె రక్షింపబడినట్లు, విధేయులమై అబ్రహాము వలె నీ ఏర్పాటు జనాంగమునకు మూల పితరులు మగునట్లు, యోబు గారి వలె రెట్టింపు ఆశీర్వాదం పొందుకున్నట్లు, చివరికి యేసయ్య నీ వలె విధేయులమై నీ రక్షణ మేము పొందుకొని అనేక మంది రక్షణకు కారకులు మగునట్లుగా ఆశీర్వదించుమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.